నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. పొరుగు దేశాల రాజకీయాల్లో విచిత్రమైన నైజం ఎప్పుడూ కనిపిస్తుంది. సాధారణ రోజుల్లో ఇతర దేశాలతో చేతులు కలిపి భారత వ్యతిరేక ప్రకటనలు గుప్పించేవారు ఏదైనా పెను విపత్తు ముంచుకొచ్చినప్పుడు మాత్రం మొదట ఆర్తనాదం చేసేది మన న్యూఢిల్లీ వైపే. గతంలో శ్రీలంక దివాళా తీసినప్పుడు ఆహార ధాన్యాలు నిధులు పంపి కాపాడింది భారతదేశమే. మాల్దీవుల్లో తాగడానికి మంచినీటి కొరత ఏర్పడినప్పుడు భారత విమానాలు నౌకలే దాహార్తిని తీర్చాయి. ఇప్పుడు సరిగ్గా అదే బాటలో బంగ్లాదేశ్ వచ్చి చేరింది. పూర్తి వివరాలంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. నిన్నటి దాకా తీవ్రమైన విమర్శలు చేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఊహించని మహా సంక్షోభంలో చిక్కుకుంది. దేశాన్ని నడిపించే ప్రాణాధారమైన విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పగూలిపోయింది. సాయంత్రం కాగానే రాజధాని ఢాకా సహా ప్రధాన నగరాలన్నీ చీకటి దెబ్బలుగా మారిపోతున్నాయి. పరిస్థితి తీవ్రతను బట్టి రాత్రి 8 గంటలకే వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేయాలని, వ్యాపార బోర్డుల విద్యుత్ దీపాలు ఆపివేయాలని ప్రభుత్వం అత్యవసర నిబంధనలు తెచ్చింది. పట్టణ ప్రాంతాల్లో నిత్యం 12 గంటల పాటు కరెంటు కోతలు విధిస్తుంటే పల్లెల్లో ఏకంగా 18 గంటల పాటు చీకట్లోనే కాలం గడపాల్సి వస్తుంది. అంతులేని ఉక్కపోత, నిలిచిపోయిన అత్యవసర సేవలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించాయి. సైదాపూర్, కుష్టియా, నీల్ఫామారి లాంటి పట్టణాల్లో సహనం కోల్పోయిన పౌరులు విద్యుత్ పంపిణీ కార్యాలయాలపై నేరుగా దాడులకు దిగి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. మేఘాలయ సరిహద్దుకు ఆవల ఉన్న భారత ప్రాంతాలు వెలుగులో ప్రకాశిస్తుంటే సరిహద్దు యువతలో ఉన్న బంగ్లాదేశ్ గ్రామాలు మాత్రం గాఢాంధకారంలో మునిగితేరు. ఇదే సమయంలో మరో పొరుగు దేశమైన పాకిస్తాన్లోనూ విద్యుత్ సంక్షోభం పరాకాష్ఠకు చేరింది. అక్కడ కూడా తీవ్రమైన లోడ్ షెడ్డింగ్, విపరీతంగా పెరిగిన కరెంటు బిల్లుల కారణంగా ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. అంధకారంలో మగ్గిపోతున్న వేలాది మంది పౌరులు రోడ్లపైకి వచ్చి విద్యుత్ గ్రిడ్లపై, సబ్స్టేషన్లపై దాడులకు తెగబడుతున్నారు. కార్యాలయాలను ముట్టడించి విధ్వంసం చేస్తుండటంతో అక్కడి శాంతి భద్రతల సమస్య తీవ్ర రూపం దాల్చింది. నిధుల కొరత, తీవ్ర ఇంధన సంక్షోభం కారణంగా అటు బంగ్లాదేశ్ను ఆదుకునే స్థితిలో పాకిస్తాన్ ఎంత మాత్రం లేదు. ఈ సంక్షోభం వెనుకున్న సాంకేతిక లోపాలు చాలా తీవ్రమైనవి. బంగ్లాదేశ్ రోజువారీ అవసరాలకు కనీసం 18,000 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా ప్రస్తుతం అక్కడున్న కేంద్రాలు కేవలం 13,000 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతాయి. ఈ 5,000 మెగావాట్ల భారీ లోటును పూడ్చడం స్థానిక ప్రభుత్వానికి శక్తికి మించిన భారంగా మారింది. పవర్ ప్లాంట్లను నడపడానికి అవసరమైన సహజ వాయువు లభించకపోవడమే ఇందుకు మూల కారణం. రోజు 100 కోట్ల ఘనపట అడుగుల గ్యాస్ అవసరం ఉన్న చోట కేవలం 70 కోట్ల ఘనపట అడుగులు మాత్రమే అందుబాటులో ఉంది. అమెరికా నిర్వహణలోని యాక్సిలేటర్ ఎనర్జీ LNG కేంద్రంలో ఇటీవల సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీసింది. మరోవైపు పశ్చిమాసియా సముద్ర మార్గాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ చమురు రవాణా అస్తవ్యస్తమైంది. తీరానికి చేరుకున్న ఇంధన నౌకలు కూడా ప్రతికూల వాతావరణం వల్ల నౌకాశ్రయాలకు చేరలేక సముద్రంలోనే నిలిచిపోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో చైనా కానీ, అంతర్గత కల్లోలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కానీ చేతులెత్తేశాయి. బంగ్లాదేశ్కు 4,000 కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటున్న భారతదేశం తప్ప వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. వాణిజ్య ఎగుమతులకు, కోల్కతా పోర్టు, వైద్య సేవలకు భారతీయ నగరాలు ఎంత అనివార్యమో ఇప్పుడు తమ దేశాన్ని చీకటి నుండి తప్పించుకోవడానికి కూడా భారత్ మాత్రమే దిక్కు అని తెలిపింది. దీంతో బంగ్లాదేశ్ ఇంధన మంత్రి నేరుగా భారత దౌత్యవేత్తలను ఆశ్రయించారు. ఇరు దేశాల మధ్య గతంలో నిర్మించిన ఫ్రెండ్షిప్ పైప్లైన్ ద్వారా తక్షణమే 180 మెట్రిక్ టన్నుల డీజిల్ అత్యవసరంగా సరఫరా చేయాలని విన్నవించుకున్నారు. గత చేదు అనుభవాలను పక్కన పెట్టి మానవతా దృక్పథంతో పొరుగు దేశాన్ని ఆదుకునేందుకు భారత్ ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తుంది. క్లిష్ట సమయాల్లో అండగా నిలిచే నిజమైన మిత్రుడు ఎవరో ఈ విద్యుత్ సంక్షోభం మరోసారి రుజువు చేసింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.